has more commitment towards cinema than family life and friends. It is very difficult to stay married or this thing, chala kashtapadali. Avatala, ivutala. So, today we are also humans. But definitely, మన అర్థం చేసుకున్న వ్యక్తి ఉన్నప్పుడు, when they are also from cinema, I think life can, Titanic can reach the shore. Sir. Anyway, I don't want to get into those issues and చట్టం తన పని దాన్ని చేసుకుపోతుంది. So I don't want to talk about it. It will Sir, happen. happy birthday, sir. Thank you, Andy. Thank you. సార్ ఎక్కడ సార్? సార్ ఇది విజయనగరానికి పులి కృష్ణదేవరాయ అయితే ఇండస్ట్రీకి బెబ్బులి మన నవరసరాయ. ఓకే సార్, అంటే ఇప్పుడు బర్త్డేకి ఏదైనా రిజల్యూషన్ ఏమైనా ఉందా సార్? రెజల్యూషనా? రిజల్యూషన్ మీ ముందే చెప్పాను కదండి, జంజాల్ గారి పుస్తకం మేము శృతిలయ యోగి బేర్ కలిసి చేస్తున్నాం, రిలీజ్ చేస్తున్నాం. దెన్ వీ హ్యావ్ దిస్ థింగ్, వీ హ్యావ్ డిక్లేర్డ్ ఫిల్మ్ మ్యూజియం అండ్ లైబ్రరీ ఇన్ ద లాంగ్ టర్మ్. దిస్ ఈజ్ అ లైఫ్ టైమ్ రెజల్యూషన్ అండి. వీ వాంట్ టు వర్క్. అంత ఈజీ కాదండి, బట్ వీ విల్ బిల్డ్ ఇట్. ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్. దేర్ ఆర్ కమిటెడ్ పీపుల్. అంటే కొన్ని అలవాట్లు ఏమైనా మార్చుకుంటారు కదా సార్? ఏదండి? ప్రతి రెజల్యూషన్ ఇప్పుడు నేను మార్చుకోవాల్సిన అలవాట్లు అన్నీ ఎప్పుడో మార్చేశాను. ఇప్పుడున్న అలవాట్లు అస్సలు వదిలిపెట్టను. ఐ వాంట్ ఎంజాయ్ ఇట్ ఆల్ మై లైఫ్. సో దేర్ ఇస్ మై రెజల్యూషన్ ఇస్ నో మోర్ చేంజెస్. ఐ వాంట్ ఎంజాయ్ లైఫ్. నరేష్ వర్కింగ్ ఆర్ నరేష్ గారు, మై సెల్ఫ్ హేమమాలిని అండి. తెలుసమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే ఇన్ అడ్వాన్స్. అయితే ఇందాక మీరు మాటగా అమ్మగారిది బయోపిక్ తీస్తామని అన్నారు. ఒకవేళ తీస్తారు, ఆ ఛాన్సెస్ తొందరలోనే వస్తే ఎవరితో చేద్దామని అనుకుంటున్నారు ఆ బయోపిక్? అండ్ మీరు యంగ్గా ఉన్నప్పుడు చాలా ఎర్లీ ఏజెస్లో హీరోగా వచ్చేసానని అన్నారు. సో అప్పుడు మీరు చేసిన సినిమాలో మాకు బాగా నచ్చింది ప్రేమ లేఖ, అదొక సినిమా. అండ్ జంబలకిడి పంప స్టిల్ ఇప్పటికీ చూసి అంత అడ్వాన్స్డ్గా ఎలా తీసారబ్బా అని నవ్వుకుంటూ ఉండే సినిమా. ఇప్పుడున్న యంగ్ హీరోస్కి మీరు ఏం సజెషన్ ఇస్తారు ఇవ్వాలి అనుకుంటే? మీరు 2-3 క్వశ్చన్స్ అడిగారు ఏంటి సార్? ఫస్ట్ థింగ్, బయోపిక్ తీస్తే ఎవరితో తీస్తారు? ఓకే. అండ్ ఇంకొకటి, యంగ్ హీరోస్కి ఏం సజెషన్స్ ఇస్తారు? అండ్ అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజెస్ ఉన్నాయి? ఒకటమ్మా, బయోపిక్ అనేది నా మైండ్లో ఉంది. ఇంకా ఇన్ఫ్యాక్ట్ దెర్ ఇస్ నో స్క్రిప్ట్, నథింగ్, బట్ ఐ హ్యావ్ ద ఎంటైర్ బయోపిక్ ఇన్ మైండ్. మదర్ బయోపిక్, ఇది కూడా చెప్తున్నా, ఇవన్నీ సీక్రెట్స్ కావు. మదర్ బతికున్నప్పుడు నా బయోపిక్ నువ్వు రాయి అనింది. నేను 3 పేజీలు రాశాను. దాంట్లో ఏంటి ఆ పేజ్ అంటే, కృష్ణ గారి బర్త్డేకి ఎంతమంది అభిమానులు వస్తారో విజయమ్మ గారి బర్త్డేకి అంతేమంది అభిమానులు వచ్చేవాళ్ళు. అమ్మ అని ఇప్పటికీ ఆ పాదాలు, బంగారు పాదాలకు దండం పెట్టి వెళ్తారు. చాలామంది డైరెక్టర్స్ స్టాచ్యూకి బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. సో నా బయోపిక్ ఎలా మొదలెట్టానంటే, సిన్స్ వీఆర్ ఎంజాయింగ్ ఇట్, భక్తులు కింద అమ్మవారు అలమేలు మంగ గుడ్లు అంత ఉండరేమో కానీ ఇక్కడ ఇద్దరికి సమానంగా ఉంటారు, వాళ్ళిద్దరికి ఒకటే అభిమానం అనేవాడిని. అక్కడతో స్టార్ట్ చేశాను. ఆమె ఒక మాట నన్ను ఏమనిందంటే, ఆమెకి అబద్ధం చెప్పడం ఇష్టం లేదు, నువ్వు ఏం రాసినా పచ్చి నిజమే రాయాలి, అబద్ధాలు రాయొద్దు, అలా అయితే నాది రాయొద్దు అనింది. నా పెన్ ఆగింది. చాలా జాగ్రత్తగా చేయాల్సినటువంటి విషయం. హెన్స్ ఐ వాంట్ టు, ఇట్ నీడ్స్ అ కన్సెంట్ ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ ఐ షుడ్ బి సాటిస్ఫైడ్. ఆమె ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. దీనన్నీ కలిపి మహానటి చాలా అద్భుతంగా తీశారు, స్వప్న గారు, నాగి గారు. సో అలెగ్జాండర్ది చెప్పిన హిస్టరీ ఎవరిది చెప్పినా అందంగా చెప్పాలి, నిజం చెప్పాలి. ఇట్ ఈస్ ద మేజర్ టాస్క్ ఇఫ్ ఐ డూ ఇట్ ఇన్ మై లైఫ్. దానికి ఇంట్రెస్ట్ ఉన్న డైరెక్టర్స్ వచ్చినా, ప్రొడ్యూసర్స్ వచ్చినా, ద బెస్ట్ ఐ విల్ చూస్. ఐ విల్ హంబ్లీ రిక్వెస్ట్ దెమ్ టు మేక్ ఇట్ సచ్ వే. బస్ ఒకటి. రెండోది, యంగ్ డైరెక్టర్స్
యంగ్ హీరోసు వీళ్ళు కాదు కదా, యంగ్ చిల్డ్రన్ కూడా ఎవరి మాట వింటలేదు, వాళ్ళకి సలహాలు తీసుకోరు. నో పాయింట్. సో ఇట్స్ ద వేస్ట్ ఆఫ్ టైం. అది. Hi, సో Naresh. ఎనీవే చెప్పండి. Hi sir, this Yeah. is Rani from Telugu 70 ma'am. First of all, advance happy birthday. అండ్ మీరు ఇప్పటి వరకు ఎన్నో పాత్రలు చేశారు. ప్రతి పాత్రకి ఒక వైవిధ్యమైన నటని అందిస్తూ వచ్చారు మీరు. సో మీరు చేసిన పాత్రల్లో ఇప్పటి వరకు చేయని పాత్రలు ఏమైనా ఉన్నాయా? మీరు ఏదంటే ఒక పాత్ర నేను ఇది చేయాలి అనుకుంటున్నాను, పలానా పాత్ర నాకు చెయ్యాలి అని ఉంది అనేది ఏమైనా ఉందా? ఒకటమ్మా, నేను లేడీ పాత్ర కూడా వేస్తాను. నెగటివ్ పాత్రలు కొన్ని మంచిది వేయాలి అనుకున్నాను. అది ఇప్పుడు అవకాశం వచ్చింది. సో సూన్ ఇట్ విల్ బి రివీల్డ్. ఒక అద్భుతమైన నెగటివ్ పాత్ర. అదేవిధంగా మిగతావి పౌరాణికం కూడా నారదుడు వేసాను, ఇవన్నీ చేశాను. ఒక నపుంసకుడు పాత్ర వేయాలని చాలా ఇంట్రెస్ట్ నాకు. నో, ఇట్ ఈస్ ద ఛాలెంజ్. బికాస్ నపుంసకులకు కూడా సమానమైన హక్కు ఇచ్చింది. వాళ్ళు మనుషులే, కానీ వాళ్ళ బాధలు చెప్పుకోవాలని ఒక చిన్న లైన్ కూడా రాశాను. ఎనీవే, సో ఓకే, మీరు అడిగారు కాబట్టి ఐఎమ్ టెలింగ్ యూ ఓపెన్లీ, దిస్ ఇస్ మై డ్రీమ్. అది ఎప్పటికన్నా వస్తే ఖచ్చితంగా చేస్తాను కూడా ఆ పాత్ర కూడా. అంటే ఏది వదిలిపెట్టకూడదని నాకు అవకాశం వచ్చింది కాబట్టి ఏది వదిలిపెట్టు బస్. అండ్ ఇంకొకటి, మీరు మెన్స్ డేకి మెసేజ్ ఇస్తారు, ఉమెన్స్ డేకి మెసేజ్ ఇస్తారు. Yes. సో ఫాదర్స్ డేకి, మదర్స్ డేకి ఒక మెసేజ్ కూడా చాలా వైరల్ అవుతుంది. సో మీ బర్త్డేకి ఏదైనా కొత్త మెసేజ్ ఇవ్వబోతున్నారా? నేను చెప్పాను కదా, ఐ వాంట్ ఎంజాయ్ లైఫ్ అని. ఇంత ఇప్పుడు ఒకటమ్మా, ఉమెన్స్ డే ఖచ్చితంగా ఇవ్వాలి, ఎందుకంటే తల్లి లేకుండా ప్రపంచం లేదు. మెన్స్ డేకి మొన్న నేను మొదలెట్టాను, కేక్ మీద ఒక మీసం పెట్టి. ఎందుకంటే సేవ్ ద టైగర్స్ అనే క్యాంపెయిన్ ఉంది కదా, దానికోసమే. మగవాళ్ళు ఎండేంజర్డ్ స్పీసీస్. ఎందుకంటే ఫ్యాక్ట్ ఏంటంటే డిఎన్ఏలో మగ ఇది తగ్గిపోతుంది. ఇఫ్ యూ అబ్జర్వ్, ఒక 1000 సంవత్సరాల్లోనూ 3000 సంవత్సరాలు 5000 మగజాతి ఉండదు. అక్కడే ఉంది కదా బాధ. ఇప్పుడు మనం మన కొరకే ఆలోచిస్తాం, మన జాతి కొరకు ఆలోచట్లే. ఇప్పుడు నేను అనేది ఏంటంటే మన జాతి కొరకు ఆలోచిస్తున్నాను. రెండోది ఏంటంటే ఆడవాళ్ళకి ఎంత రిస్క్ ఉందో మగవాళ్ళు కూడా అంతే రిస్క్లో ఉన్నారు ఇప్పుడు. ఎస్, దిస్ ఇస్ డబుల్ రిస్క్. అంటే ఇది మీ నేను దాన్ని ఇంకోసారి మాట్లాడతాను, టూ మచ్ కానీ. బట్ సో అన్ని డేస్ని ఇవి చాలా ముఖ్యమైన డేస్ అమ్మా. మదర్స్ డే, ఫాదర్స్ డే, మెన్స్ డే, ఉమెన్స్ డే, మెన్స్ డే. ఇంతవరకు ఈ చాక్లెట్ డేస్ ఇవన్నీ నాకు తెలియదు కానీ. సో ఎనీవే, ఐ రెస్పెక్ట్ దీస్ డేస్. వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, అది మనకు దూరం. ఎనీవే, థ్యాంక్ యూ. వండర్ఫుల్ సార్. సార్ లాట్స్ ఆఫ్ పాజిటివిటీ. సో మీరు ఉంటేనే ఆ పాజిటివ్నెస్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సార్ నరేష్ గారు, సార్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ బ్రదర్. సో Last question. దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సార్ 52 ఇయర్స్లో ఎన్నో క్యారెక్టర్స్ చేశారు. అంటే పెద్ద ప్రొడక్షన్స్, స్టార్ హీరో సినిమాలు మంచి రెమ్యునరేషన్ ఇచ్చుకోగలమా లేదా అని చెప్పేసి, అలాంటి ఎప్పుడైనా మీ దాకా వచ్చి పలానా క్యారెక్టర్ దీనివల్ల మిస్ అయింది అని చెప్పి తర్వాత మీ దాకా ఏమైనా జరిగినాయి సార్? థ్యాంక్ యూ ఫర్ దిస్ క్వశ్చన్. దిస్ లాస్ట్ క్వశ్చన్ మేబీ బికాజ్ ఇంకొక కార్యక్రమం ఉంది ఇంపార్టెంట్. జంజాల గారి పుస్తకం, ఈ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. ఒకటి, నేను 5 ఇయర్స్గా బర్త్డే చెప్తున్నాను అండి. గాడ్ హెస్ గివెన్ మీ ఇనఫ్ మనీ. నాకు కూలీ కావాలి, నేను పనిచేసినందుకు తీసుకున్నప్పుడు అది ఆనందం. కానీ ఇప్పటి వరకు నా సక్సెస్ ఏంటంటే, ఒక ఫెయిల్యూర్లో ఉన్న ప్రొడ్యూసర్ కానీ, అది కృష్ణ గారి, విజయమ్మ గారి దగ్గర నుంచి వస్తుంది. నేను పర్టికులర్గా ఏంటంటే, మనీ ఈజ్ సెకండరీ అండి. ఐఎమ్ లుకింగ్ ఎట్ ద రోల్, ద ప్రొడక్షన్, ద ఫ్యూచర్ ఆఫ్ ద డైరెక్టర్. ఖచ్చితంగా వాళ్ళు ఇవాళకి కూడా గరివిడి లక్ష్మి ఇట్లాంటి డిఫరెంట్ ఫిల్మ్స్ చేస్తున్నాం.